మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. ఓకే, ఆయన పట్టణమునకు వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. తర్వాత అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందుగాక అని చెప్పాను. అంతే. హల్లెలూయా. అప్పుడు ఒక చెట్టును ఆయన చూశాడు. ఆ చెట్టు ఆకులైతే ఉన్నాయి ఆ చెట్టుకి, ఏమండి, ఆ చెట్టు పచ్చగా అయితే ఉంది. కానీ ఆ చెట్లు ఏం లేవంట, ఫలాలు లేవు. ఎప్పుడైతే ఫలాలు లేవో యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టును ఏం చేశాడు, ఇక ఎన్నటికీ నువ్వేమవద్దు, కాయకుందువు అని చెప్పేశాడు. కనుక తర్వాత ఏమైంది చూడండి, తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. తక్షణమే చెట్టు ఏమైందంట, ఎండిపోయింది. అంటే ఆయన చెట్టుతో మాట్లాడాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు 7 మాటలు పలుకుతాడు కదా. అందులో ప్రతి మాట శ్రేష్టమైందే. ఒక్కొక్క మాట చెప్పండి సిలువలో. చూడండి, తక్కువ వచ్చే మాట ఏంటి, తండ్రి మీరేమి చేయుచున్నారో. అంటే వారు ఏదైతే యేసుప్రభుకి చేశారో దానిని బట్టి యేసుప్రభు వారిని ఎవరిని శపించలేదు. ఈ చెట్టు కేవలము యేసుప్రభుకి ఫలాలు ఇవ్వలేదు. చూడండి, మనుషులు యేసుక్రీస్తు ప్రభువుని అంతగా హింసించినా సరే యేసు ప్రభు మనుషుల్ని ఏం చేయలేదంట, శపించలేదు. ఆయనకు ఆకలేసి ఒక చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు దగ్గర ఫలాలు లేవంట, ఒక చెట్టును శపించారు. చెట్టు ఎక్కువగా యేసు ప్రభువుని దుఃఖపరిచిందా, మనుషులు దుఃఖపరిచారు. కానీ చెట్టును శపించాడంట, మనుషులు శపించలేదంట. ఒకవేళ మనుషులు కూడా అలాగే శపించుంటే, ఏమండి, మనుషులు కూడా అలాగే ఆయన శపించుంటే. కానీ చెట్టును శపించిన దేవుడు మనుషులు శపించలేదు, చెట్టు ఫలాలు ఇవ్వలేదు. అంతే. మనుషులు ఎంతగానో హింసించారు, చెట్టు యేసుప్రభుని హింసించలేదు. అంటే ఇక్కడ ఈ ప్రభు ఏదో నేర్పిస్తున్నాడు మనం, ఏమండి. అంటే మానవులలో ఎవరిని కూడా ఆయన శపించలేదు, కానీ భూమి మీద ఒక చెట్టును ఆయన ఏం చేశాడు, శపించాడు. ఆయన ఆకలి కొని దాని వద్దకు వెళ్ళగా దాని దగ్గర ఫలాలు. అయితే ఇక్కడ దాని దగ్గర ఫలాలు లేవు అన్న సంగతి యేసుప్రభుకి తెలుసా తెలీదా? ఆయనకి తెలుసు ఆ విషయం. అక్కడికి ఆయన వెళ్ళకముందే ఆయనకి తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఆ చెట్టును నిర్మించిన వాడు ఎవరు, ఆయనే. చెట్టును నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడే ఆ చెట్టుకు ఫలాలు లేవన్న సంగతి ఆయనకి తెలుసు. తెలిసినా సరే ఆయన వెళ్ళి ఆ చెట్టును ఆయన శపించాడు. శపించగానే ఆ చెట్టు ఏమైందంట అంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద శపించింది ఎవరిని, ఒక చెట్టుని శపించాడు. మనుషులు ఎవరిని ఏం చేయలేదు, ఆయన శపించలేదు. శపించకపోగా తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని అని అడిగాడు. కానీ చెట్టును మాత్రం ఆయన శపించాడు. అంటే చెట్టును ఆయన శపించాడు అంటే మనకి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తర్వాత ఆ చెట్టు వెంటనే వాడిపోయిందని అక్కడ ఉంది. తర్వాత ఏమైందో చదవండి. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అది ఇప్పుడు వెంటనే శిష్యులు అది చూసి ఏమయ్యారంట, ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు చాలా సందర్భాల్లో ఆయన చేసిన కార్యాలను చూసి పడ్డారు వారందరూ. ఏమండి, అందులో గాలియు సముద్రము ఈయనకి లోబడుచున్నవే అని మాట్లాడుకొని వారు ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి ఒక చెట్టుని శపించగానే ఆ చెట్టు ఎండిపోవడం చూసి వారికి ఏం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. ఈయన చెట్టును కూడా ఏం చేస్తున్నాడు అంటే, గాలి ఆయన మాట విన్నది, సముద్రము ఆయన మాట విన్నది,
ఇప్పుడు ఆయన మాట ఎవరు విన్నారు? చెట్టు కూడా విన్నది. అంటే భూమి మీద గాలి ఆయన మాట వింటుంది, సముద్రం ఆయన మాట వింటుంది, చెట్టు ఆయన మాట వింటుంది. కానీ ఎవరు వింటలేదు? మనం వింటలేదు. అయితే శిష్యులకు అది ఆశ్చర్యం కలిగిందనమాట. ఇదేంటి చెట్టు కూడా ఆయన మాట విని టక్కమని ఎండిపోయిందేంటి? ఇక నీవెన్నటికీ కాపు కాయకుందువు గాక అన్నాడు. వెంటనే అలాగే ప్రభు అనేసి అది ఏమైంది? అది చనిపోయింది. అది కానీ మనుషులు ఎంతగా హింసించినా సరే మనుషులు ఆయన శపించలేదు, కానీ ఆయనకి ఫలాలు ఇవ్వలేదని ఒక చెట్టుని. ఇప్పుడు వీరు ఆశ్చర్యపడ్డారు కదా, ఆశ్చర్యపడిన తర్వాత ఏమైంది చూడండి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన యెడల. ఓకే, ఎప్పుడైతే చెట్టు ఇలాగా ఎండిపోయిందో అప్పుడు వీరు చెప్పుకున్నారన్నమాట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం అడగలేదు వీరు, అయ్యా ఈ చెట్టు ఏంటయ్యా ఇలా ఎండిపోయింది అని వారు ఏం అడగలే. వారు చెప్పుకున్నారన్నమాట. అబ్బా యేసు ప్రభు మాట్లాడితే చెట్టు ఎండిపోయింది అనేసి వారు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుకునే విషయంలోనికి ఎంటర్ అయ్యాడు. అంటే యేసయ్య ఏదో నేర్పించాలనుకుంటున్నాడు వారికి. ఏమండి, ప్రభు ఎప్పుడు మనకి ఏం చేయాలనుకుంటాడు? ఏదో నేర్పించాలనుకుంటాడు. ఇప్పుడు వీరు మాట్లాడుకున్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వారి మధ్యలోకి వెళ్ళి, ఆ సంభాషణ మధ్యలోకి వెళ్ళి యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన యెడల. ఆగండి, అంటే కొండ కూడా ఏమవుద్ది వెళ్ళి పడుతుంది అంటున్నాడు కదా, మళ్ళీ చదవమ్మ. మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన యెడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు. చూడండి, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఉండినట్లయితే మీరు కూడా ఇలా చేయగలరు. చేయట మాత్రమే కాదు అన్నాడు అక్కడ. అంటే నేను మాట్లాడితే చెట్టు ఎండిపోయిందనిసని మీరు ఆశ్చర్యపడుతున్నారే, ఇది మీరు చేయగలరంట. ఎంతమంది నమ్ముతున్నారు? ఏదో ఒకసారి చెట్టుతో మాట్లాడండి, చెట్టు కనబడుతుంది కదా, చక్కగా అది పూలు ఇచ్చిందా లేదమ్మా? అది సంవత్సరానికి ఒకసారి ఇస్తుంది పూలు. అది వచ్చినప్పుడు నేను చూస్తాను, అబ్బా ఎంత బాగున్నాయో పూలు అని. ఒకసారి మనం అందరం మాట్లాడదామా చెట్టుని చూసి? జరుగుతుందేమో చూడండి. జరుగుతుంది అన్నాడా? మనం మాట్లాడితే జరగదన్నాడా? జరుగుతుంది అన్నాడు. దేవుడు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే అంట ఇది మీరు చేయగలరు అంటాడు ప్రభు. ఇది నేను చేశాననిసని మీరు ఆశ్చర్యపోతున్నారు, కానీ ఇది మీ వల్ల కూడా అవుతుంది. మన పవర్స్ మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. మన పవర్స్ మనకు తెలియకుండా మనం ఉండిపోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. చూడండి, ఒక జాబులోని జాయిన్ అయినప్పుడు ఒక వ్యక్తి, ఆ జాబులో ఉన్న వ్యక్తికి తన యొక్క పవర్స్ ఏంటో తనకు తెలియాలి. ఆ పవర్స్ తెలిస్తేనే ఆ పవర్స్ని అతను ఉపయోగించుకోగలడు. తనకంటూ ఆ పై ఆఫీసర్లు, ఇగో నీ పవర్స్ ఇవి. ఒక కానిస్టేబుల్కి ఆ పైన ఉన్న ఎస్ఐ చెప్తాడు నీ పవర్స్ ఇవి, ఎస్ఐకి సిఏ చెప్తాడు నీ పవర్స్ ఇవి, చిన్న డాక్టర్కి పెద్ద డాక్టర్ చెప్తాడు, ఆ పెద్ద డాక్టర్ ఇంకొక పెద్ద డాక్టర్ చెప్తాడు నీ పవర్స్ ఇవి, కలెక్టర్ గారికి తన పవర్స్ ఏంటో తెలుసు, గవర్నమెంట్ చెప్తుంది నీ పవర్స్ ఇవి. అలాగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి మీ పవర్స్ ఏంటో చెప్తున్నాడు. అంటే యేసు చేశాడని చూసి వారు ఆశ్చర్యపోతున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఇది మీరు చేయగలరు అంటున్నాడు. ఇది మీరు చేయగలరు అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా మన వల్ల అవుతుందా? ఏదో అలా ఒక డైలాగ్ కొట్టాడేమో యేసు ప్రభు. ఆయన చేసింది వీరు చూసి ఆశ్చర్యపోతుంటే యేసు ప్రభు అంటాడు, మీరు ఆశ్చర్యపోవద్దు, ఇది మీరు చేయగలరు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, నేను చేయగలనా? నేను ఓన్లీ పాటలే కదా పాడగలను, నేను ఓన్లీ చప్పట్లే కదా కొట్టగలను, నేను బైబిలే కదా చదవగలను. నువ్వు చేయగలవు. నేనన్నా ఈ మాట పక్కవారితో చెప్పండి, నువ్వు చేయగలవు అని. లాస్ట్లో టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. కానీ మన వల్ల అవుతే భలే ఉంటుంది కదమ్మా. అంటే చూడండి,
యేసుప్రభు ఇష్టం అంటది. యేసుప్రభు ఆ పవర్స్ మనకి ఇచ్చాడు, మనము చెయ్యాలనేది ఆయన కోరిక. అందుకన్నాడు ఇది మాత్రమే కాక అన్నాడు. ఇది మాత్రమే అంటే ఇప్పుడు అసలు ఈ చెట్టుని శపించడం అంటే, ఇప్పుడు ఈ వాక్యంలో లోతుల్లోకి వెళ్దాం. ఏమండి, నేను లోతుల్లోకి వెళ్ళలేదనుకోండి, మీరు రోడ్డు మీద ప్రతి చెట్టుని ఏమంటారు? ఆ లోతుల్లోకి వెళ్ళి ముందు తెలుసుకుందాం. ఏమండి, హల్లెలూయా. అనవసరంగా చెట్లే ఎండిపోతాయి, ప్రపంచంలో కరువు వచ్చి అందరూ చచ్చిపోతారు. హల్లెలూయా. ప్రభువుకు తెలుసు అక్కడ ఆ చెట్టు మీద ఏం లేవని. అంటే వీరికి ఏదో నేర్పించడం కోసం ఆయన చేస్తున్నాడు, కానీ ఆ చెట్టు మీద ఆయనకి ఏం లేదు, కోపం ఏం లేదు. మనుషుల్నే ఆయన శపించలేదు. ఏమండి, ఆ చెట్టును ఆయన అలా చేస్తాడు, మనకు నేర్పించడం కోసమే అది చేశాడు. హల్లెలూయా. అంటే మొదట ఈ చెట్టుని శపించడం అంటే ఇది మీరు శపించగలరు అంటున్నాడు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు కాక ఇంకా ఎవరైనా అలా శపించారా? ఏమండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. హల్లెలూయా. అంటే ఇక్కడ గ్రహించవలసింది, దేవుడు తాను చేయడం కాదు, మీతో చేయించాలనుకుంటాడు. మీరు చెయ్యాలని ఆశపడతాడు. అందుకే ఒక మాట అంటాడు, నా యందు నిలిచేవాడు నాకన్నా గొప్ప కార్యములు అంటే ఆయన మనతోనే గొప్ప పనులు చేయించాలనుకుంటాడు. మనం ఎప్పుడు ఏం ఆశిస్తాం? అయ్యా మీరు చెయ్యండి, మీరు చెయ్యండి, మీరు చెయ్యండి అని అడుగుతాం మనం. ఆయన ఏమంటాడు? నువ్వు చెయ్యు అంటాడు. మోషే ఐగుప్తు సైన్యం వస్తున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడతాడు, అయ్యా ఐగుప్తు సైన్యం వస్తుందయ్యా అనిసని, నీవేళ నాకు మొరపెడుతున్నావు? నేను నీకు అధికారం ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వు చెయ్యి అంట. హల్లెలూయా. ఆఖరికి మోషే చేశాడు. అదే దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి మరలా అంటున్నాడు, నేను చేస్తున్నానని మీరు ఆశ్చర్యపోతున్నారు కానీ మీరు చేయగలరంట. ఎంతగా ఉంటుంది. నేనా మళ్ళీ ఏం ఆలోచన వస్తుంది, నేను చేయగలనా కదా. మోషే కూడా అలాగే అనుకున్నాడు కదా ఫస్ట్, నేనేం చేయగలను ప్రభు అనుకో. అంటే దేవుడికి ఎప్పుడు మనతో చేయించడం ఇష్టం. ఈ 13వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకాయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. ఓకే, వీరేం చేస్తున్నారంటే వెళ్ళి పౌలు బర్నబా ఏమండి, వీరు సంఘంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అంటే ఇప్పుడు సంఘంలో ఏం ప్రకటించుకుంటున్నాం మనం? దేవుని వాక్యాన్నే కదా మనం చెప్పుకుంటున్నాం. తర్వాత యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. వారు ఆ అంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తునైన బర్యేసును ఒక యూదుని చూచిరి. ఆగండి, వీరు పాపు అనే ఒక ఊరికి వచ్చారంట, పౌలు గారు బర్నబా. ఆ ఊరికి వచ్చినప్పుడు ఒక గారడి వాడిని చూశారంట. ఏంటండి ఈ గారడి వాడు? నెక్స్ట్ ఏమై ఉన్నాడంటమ్మా? అబద్ధ ప్రవక్త. నెక్స్ట్ ఇతడు యూదుడు. చూడండి, గారడివాడు, అబద్ధ ప్రవక్త, యూదుడు. మనకి గారడివాడైన సీమోను తెలుసు. అంటే ఇంకొక గారడివాడు కూడా ఉన్నాడు ఇక్కడ. ఇతని పేరు ఏం పేరంట? బర్యేసు. ఇతని పేరు ఏం పేరంట? ఓకే, బర్యేసు అని ఉంది. ఏమండి? ఓకే, ఇతడు ఏమై ఉన్నాడంట? గారడివాడు, నెక్స్ట్ రాంగ్ ప్రాఫిట్, నెక్స్ట్ యూదుడు.
అంటే యూదుడు అంటే ఇతనికి దేవుడేంటో తెలుసు, దేవుడెవరో తెలుసు. అనగా యూదులు ఎవరిని ఆరాధించేవారు? యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారు. అంటే ఇతనికి పాత ధర్మశాస్త్రం అంతా తెలుసు, పదాజ్ఞలు తెలుసు. పైగా ఇతడు ప్రవక్త, కానీ దొంగ ప్రవక్త. ఏమైనాడంటమ్మా? అబద్ధ ప్రవక్త. అంటే దేవుని విషయాలు అబద్ధముగా బోధించేవాడు. అర్థమవుతుందండి? యూదుడు, అబద్ధ ప్రవక్త, గారడివాడు ఇతను. తర్వాత ఏముందో చదవం. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. ఆగండి. ఇతను గారడివాడు, అబద్ధ ప్రవక్త, యూదుడు, నెక్స్ట్ ఒక అధిపతి దగ్గర ఇతను ఉండేవాడు. అంటే అతని దగ్గర వర్క్ ఉందేమో ఇతనికి. ఏమండి? ఒక అధిపతి దగ్గర వర్క్ చేసేవాడు ఇతను. తర్వాత అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఈ అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ పౌలుని బర్నబాని పిలిపించి దేవుని వాక్యం చెప్పండి అనేవాడంట. హల్లెలూయా! ఎంత మంచి స్వభావం కలిగిన వాడో చూడండి. ఇద్దరు సేవకులను పిలిపించాడంట. పిలిపించి వాక్యం చెప్పండి సార్, వింటాను అనేవాడంట. హల్లెలూయా! అధిపతి అనగా అధికారం ఉన్నవాడు, ధనమున్నవాడు, తన కింద అనేక మంది మనుషులు పనివారు కలిగిన వాడు. ఇతడు సేవకులను పిలిపించి సార్ ఏం చెప్పండి, వాక్యం చెప్పండి. ఎంత మంచి స్వభావం చూడండి. ఎంతమంది ఉంటారమ్మా అలాగా? అమ్మో పాస్టర్ గారు వస్తారు, ఎందుకులే ఇప్పుడు వద్దు, ఏం చెప్తారు మనకి? ఆ వాక్యంతో వాయించేస్తారు. కానీ ఇతడు ఏం చేశాడంట? పిలిపించాడంట. మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి మాకేం చెప్పండి. ఒకడు వాక్యం అనే ఆహారాన్ని భుజిద్దామని సేవకులను పిలిస్తే అలాంటి వాడి దగ్గర ఈ గారడీ వాడు ఉన్నాడు. ఏం చేశాడో చూడండి. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఆగండి. గారడీవాడు కదా, ఎలాగైనా సరే ఈ అధిపతి ఏం తినకూడదు, వాక్యం అనే ఆహారాన్ని భుజించకూడదని అధిపతిని ఎలాగైనా సరే ఆపడానికి ప్రయత్నం చేశాడు. యత్నము చేశాను కానీ అధిపతి తినడానికే ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! వీడేమై ఉన్నాడంట? గారడీవాడు, అబద్ధ ప్రవక్త, యూదుడు, ఒక అధిపతి దగ్గర ఎంప్లాయ్. మన వెళ్ళాం కదా ఆదివారం, మళ్ళీ వెళ్ళాలేంటి మాటికి? వీడే ప్రవక్త అంట, గారడీవాడు. తినకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ వారిని ఏం చేస్తానంట? ఆపేస్తున్నాడు. రెండు పనులు చేస్తున్నాడు చూడండి. ఇటు ఈ వ్యక్తికి ఆహారం అందనివ్వకుండా చేస్తున్నాడు, అటు ఆహారం పెట్టేవారిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది గారడీ వారు ఉన్నారు ఇలాంటి వారు? హల్లెలూయా! జాగ్రత్త వినండి, వాక్యం గ్రహించండి. రోజు రోజుకి గారడీ వారు ఏమవుతున్నారు? ఎక్కువగా పెరిగిపోతున్నారు గారడీ వారు. ఈ గారడీ వారు పెరిగిపోవడం వల్లే ఈ వాక్యం అనే ఆహారాన్ని భుజించడానికి మనుషులు గారడీ దేంతో చేస్తారు అంటాం కదా, మాటలతోనే ఏం చేసేస్తారండి? గారడీలు చేసేస్తారు. మనం మాట్లాడుకునే ఊత పదాలు ఇవన్నీని. ఏమ్మా మాట్లాడుకుంటాం లేదా? అబ్బో వాడు మాటలతోనే గారడీలు చేస్తాడండి. ఇప్పుడు చర్చిలో ఎంతమంది గారడీగాలు ఉన్నారో మన ఫ్రెండ్కి తెలుసు. ఎవరికి? మన ఫ్రెండ్కి తెలుసు. వ్యక్తిగతంగా యథార్థంగా ఆలోచించుకో, నీ ఇంటిలో ఎంతమంది గారడీ వారు ఉన్నారు? వాక్యం మీకు అర్థమవుద్ది ఇప్పుడు. తర్వాత ఏముందో చూడండి. ఎలుమా అని పేరు నాకు గారడీ వాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఎనుమా అని పేరుకి ఏమనంటే అర్థం? గారడీ వాడని అర్థం.
అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అక్కడ ఎవరున్నారు? పౌలు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, అధిపతి ఉన్నాడు, గారడివాడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ఎవరున్నారండి? ద హోలీ స్పిరిట్ గాడ్ వాస్ దేర్ అక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదంతా చూశాడు. ఎవరు చూశారు? ఓకే, తర్వాత అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. చూడండి, ఎవరైతే ఆహారాన్ని, దేవ సంబంధమైన ఆహారాన్ని పుచ్చుకోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడో వాడు సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా. ఆగండి, ఎవరు కొడుకంట? హీఈస్ ద సన్ ఆఫ్ సేటన్. అక్కడ మరలా వాడు యూదుడు అని ఉందని చూసారండి. కానీ ఎవరు కొడుకు అయిపోయాడంట? దేవుని కొడుకు అవ్వవలసిన వాడు అపవాది కొడుకు అయిపోయాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి వెళ్తున్న వారిని నువ్వు అడ్డగించే వ్యక్తిగా ఉన్నావో, నువ్వు ఎలాగో తినవు, నీకు ఎలాగో తినడం ఇష్టం లేదు, నీకు తినడానికి ఇష్టం లేనప్పుడు, తింటున్న వాడిని అడ్డుకున్నప్పుడు నువ్వు ఎవరి కొడుకు అయిపోయావంట. అంటే వీడికి తినడానికి ఇష్టం లేదు కాబట్టే కదా వాడు తింటలేదు. ఇంకొకటి తింటూ ఉంటే ఏం చేస్తున్నాడు? వాక్యమైన ఆహారం తింటుంటే అడ్డుతున్నాడు. అందుకు ఎవరు కొడుకు అంటున్నాడు? అపవాది కుమారుడా అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమంచండి? సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా. అది అవకాశం ఇచ్చాడంట. కొన్ని రోజులు చూశాడు. నువ్వు ఇంకా మానవా, ఈ స్వభావాన్ని విడిచిపెట్టవా, నువ్వు ఇక మానవా అని అడుగుతున్నాడు. అంటే మానుతావేమో అని దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. హోలీ స్పిరిట్ గాడ్ మానుతాడేమో, స్వభావాన్ని మార్చుకొని వాక్యం తినడానికి వస్తాడేమో, వాక్యం అనే ఆహారాన్ని భుజిస్తాడేమో. హల్లెలూయా. నువ్వు ఇక మానవా అని తర్వాత ఏమన్నాడు చూడండి. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. అది దేవుడు ఏం తీశాడంట? చేయి తీశాడు. పౌలు మీద ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు చేయి తీశాడు. గాడ్ ఓపెన్స్ హిస్ హ్యాండ్. వాడు తింటలేదు, వేరే ఒకడు తింటానంటే ఒప్పుకోవట్లేదు. మాటల గారడీ చేత ఏం చేస్తున్నాడు? మాయ చేస్తున్నాడు. తర్వాత ఏముంచండి. నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. అది తర్వాత ఏమైంచండి. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అంటే ఇప్పుడు ఏమైపోయాడు? గుడ్డివాడు అయిపోయాడు. ఇందాక మనం చెట్టు కోసం మాట్లాడామే, ఆ చెట్టు ఈడే. ఇలాంటి స్వభావము కలిగిన వారే ఆ చెట్టు. అంటే వీరు పచ్చగా ఉంటారంట. ఏంటండి పచ్చగా? అనగా దైవ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు, లోకంలో పచ్చగానే ఉంటారు వీరు. కానీ దైవ సంబంధమైన ఫలాలు వారు తినకపోగా అవతల వారు తింటూ ఉంటే వారిని కూడా ఏం చేస్తారు? ఇప్పుడు పౌలు అతన్ని శపించాడు. అతని కన్నులు ఏమయ్యాయి? ఇప్పుడు పౌలు అతన్ని శపిస్తే అతని కన్నులు పోయాయి కదా. ఒకప్పుడు పౌలు కూడా గుడ్డివాడే. పౌలు గుడ్డోడే కాదు చెప్పండి. అంటే ఫస్ట్ కన్నులు ఉన్నాడే, తర్వాత గుడ్డోడు అయిపోయాడు పౌలు.
ఆ గుడ్డివాడైపోయిన పౌలు కన్నులను ఎవరు తెరిచారు? ఇప్పుడు పౌలు చక్కగా చూస్తున్నాడు. ఇప్పుడు పౌలు ఒక వ్యక్తిని ఏం చేశాడు? మీరు చేయగలరు, అంతేగా నా చెట్లని శపించేయకండి వెళ్ళి. అర్థమైందమ్మా? మీరు చేయగలరు. ఎవరిని? గారడి వాళ్ళు ఉన్నారు కదా, గారడి వాళ్ళు తినరు,